హాయ్ ఫ్రెండ్స్, శివశక్తి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను హిందీ సాంగ్ని షేర్ చేస్తున్నాను. సప్నే సాజన్కే అని హిందీ మూవీ. వాటిలో మేరే ప్యారమే మేరే ఇంట్రసారమే అనే సాంగ్ వచ్చి రండి అందరూ విందాము. చాలా మంచి సాంగ్ అండి, చాలా అద్భుతమైనటువంటి సాంగు, అందరికీ ఇష్టమవుతుంది అనుకుంటాను. మేరే प्यार में मेरे इंतजार में सच सच कहो तो मैंने क्या किया, कभी भूला कभी याद 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 किया. मेरे प्यार में मेरे इंतजार में सच सच कहो दिल में क्या किया, कभी भूला कभी याद 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 किया. सर पे मेरे हाथ रख दो, मुझको बताइए कुबा, कैसे कहती तेरे दिन, कैसे कहती तेरी रात, कुछ में जली कुछ दे जला, कुर्बे नहीं कोई बस चला, हौरों की बात साजन, बेचैन दिल का मेनहा, पल पल तेरे लिए जोई, मेरे दीदार में सजना मेरे प्यार में सच सच कहो तो मैंने क्या किया, कभी भूला कभी याद 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 किया. जीना नहीं है मुझको नजरों से अब दूर होके, सब कुछ वो बनाना है मुझको तेरा मोहब्बत में होके, मेरे जिंदगी मेरे जान तो मेरे बेकदी हर मान तो सन ले मेरे जान जाना, इंदुत कनों की सदा अब न जदा कभी होना, मेरे करार में सजनी मेरे प्यार में सच सच कह दिल ने क्या किया, कभी भूला कभी याद 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 किया. ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఈ గొంతు చాలా పట్టేస్తుందండి, ఎందుకంటే చాలా గొంతు ఇన్ఫెక్షన్ అయింది, శీతం అయిపోయింది. ఈ బెంగళూరులో విపరీతం శీతం అండి, ఎండాకాలం వచ్చినా కూడా శీతమే, ఫుల్ గాలి, దాన్ని ఇంకా గొంతు అంతా పట్టేసినట్టుంది, పాడేకే కొంచెం కష్టంగా ఉంది. అందుకే పాటలు ఇడకుండా నేను ఈ రోజులు పాటలు ఇడుస్తూ ఉంటే కొంచెము వంటలు చేసే విడుస్తూ ఉన్నానండి. ఈరోజు నేను పాట షేర్ చేయాలని అనుకున్నా, ఒక పాట పాడుతున్నాను, మీకు అందరికీ ఇష్టమై ఉంటుంది అనే అనుకుంటానండి. చూడండి, ఇంటి దగ్గర బెంగళూరులో రేట్లు ఎట్లుంటాయో చూడండి. తరకారీ బెండకాయలు 40 రూపాయలు, పచ్చిమిరపకాయలు 1/4 కేజీ 40 రూపాయలు, మళ్ళీ చూడండి ఇది చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి కూడా 40 రూపాయలు, అర్ధ కేజీ అండి ఇది 40 రూపాయలు. మళ్ళీ పీంచుకాయలు కూడా
రూ. 40. అన్ని రేట్లు ఎక్కువేనండి బెంగళూరులో కూడా. మీ సైడు ఎట్లుందో తెలీదు. చూడండి, అది పీంచుకాయలు అవి కూడా రూ. 40 అర్ధ కేజీ ఇక్కడొచ్చి బెంగళూరులో. మళ్ళీ వంకాయలు వచ్చి అవి కూడా అర్ధ కేజీ తీసుకున్నాను. అవి కూడా అంటే అది రూ. 30 వేసి ఇచ్చినారండి వంకాయలు. మళ్ళీ కోసు చూడండి, అది గుమ్మడికాయ వచ్చి అర్ధం తీసుకున్నాను రూ. 30. కోసు ఫ్లవర్ కోసు వచ్చి అది రూ. 30. మళ్ళీ కాకరకాయలు వచ్చి అర్ధ కేజీ రూ. 30. క్యారెట్ అర్ధ కేజీ వచ్చి రూ. 40 అండి. ఇలా ఉండదండి బెంగళూరులో కూడా రేటు. విపరీతమైన రేట్లండి బెంగళూరులో కూడా తరకారీ. చూడండి, అంటే ఫ్రెష్ తరకారీ ఇంటి దగ్గరికి వస్తుంది, బండి పైన ఫ్రెష్ తరకారీ చిక్కుతుంది. రేటు ఎక్కువైనా కూడా ఫ్రెష్ తరకారీ. చూడండి, బెండకాయలు ఎంత లేతగా ఉన్నాయో. ఊరిక అలా అనిన్నానంటే అట్లా ఇరిగిపోతుంది. అంత లేత బెండకాయలండి. మనము గొజ్జు చేసుకోవాల్సిన, సారు చేసుకోవాల్సిన, కర్రీ చేసుకోవాల్సిన బాగా ఉంటాయి. చూడండి, చప్పరమి కాయలు అంటారు కదా, దాని అవరేకాయ అంటారు ఇక్కడ. తెలుగులో నాకు సరిగ్గా తెలియదండి. చప్పరమి అదేమో అంటారు. అవి కూడాను రూ. 40. భలే సూపర్గా ఉన్నాయండి. చారులకి బాగుంటాయి. నేను ఒక 3-4 ఐటెంలు తీసుకున్నాను. ఒక 4 రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చారు చేసుకుంటే బాగుంటుందని తీసుకున్నానండి. ఎందుకంటే డైలీ కొనేకి ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో వంట చేస్తూ ఉంటాను, ఆ టైంలో కూరగాయలు వస్తాయి ఇంటి ముందరికి. ఆ వంట చేస్తా కుక్కర్లు పెట్టింటాను, అది ఆఫ్ చేసేవాళ్ళు ఉండరు. మగవాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటారు. అందుని ఇంకా నేను ఇక్కడ వంట చేస్తా అవతలకు పోయేసి పరిగెత్తిపోయి తీసుకురావాలంటే ఇక్కడ కుక్కర్లు కూసేసి ఉంటాయి కదండి. అందుకనే నేను ఇట్లా. థ్యాంక్ యూ అండి.